ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీఆర్ రామ్ అండ్ జయ. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ హెల్తీ వరల్డ్. సో ఈ రోజు డే 17 వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాము. సో ఇంతవరకు మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కామెంట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే, మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంటే సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డే 17 అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇంకా మార్నింగే ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ రోజు మార్నింగ్ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేయకూడదు అనుకోండి, అయితే ఇంకా మా హస్బెండ్ కోసం చేయాల్సి వచ్చింది. వీక్ ఆఫ్ కదా, మా హస్బెండ్కి ఈరోజు ఆఫీస్ లేదు. 1 వీక్ అయిపోయింది ఎక్సర్సైజ్ చేయక. రోజు వాకింగే చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి అనేసి అన్నారనమాట. సరే అనేసి ఇంకా మా హస్బెండ్ కోసం ఈరోజు చేయాల్సి వచ్చింది. సో మనం డైట్లో ఉన్నప్పుడు 7 డేస్ ఉంటే 7 డేస్ స్ట్రిక్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి అని ఏం లేదు. 5 డేస్ మనము స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలన్నమాట. 2 డేస్ మనము రెస్ట్ ఇవ్వచ్చు బాడీకి. ఈ 2 డేస్లో బాడీ మంచిగా రెస్ట్ తీసేసుకుంటుంది, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేకి రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఇంకా ఎవరైనా డైట్ స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి, మాకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయనే వాళ్ళు 5 డేస్ చేయండి చాలు. సో ఇంకా 2 డేస్ బాగా రెస్ట్ తీసుకోండి. కానీ డైట్ మాత్రం చేయాలన్నమాట ఖచ్చితంగా. ఆయిల్ ఫుడ్లు అవన్నీ తినకుండా మంచి హెల్తీ ఫుడ్డే తీసుకోవాలి. దీంతో పాటు నిన్న వ్లాగ్కి ఒక కామెంట్ కూడా చేశారు, మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే హీల్ పెయిన్ వచ్చేస్తోంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఏం చేయాలి అనేసి. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాట్ యూజ్ చేయాలి. మ్యాట్ బండ్ల మీద చేస్తే మనకి మ్యాట్ లేకుండా చేస్తుంది అనుకోండి, ఇంకా హీల్ చాలా పెయిన్ వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ కూడా ఎక్కువ వస్తుంది, ఎక్కువసేపు కూడా మనం ఎక్సర్సైజ్ చేయలేము. ఖచ్చితంగా యోగా మ్యాట్ యూజ్ చేయండి, లేదంటే ఏదైనా బెడ్షీట్ లాగా ఉండేది ఒకటి కిందకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కంఫర్ట్గా మనకి ఇంకా ఉండాలి ఎక్సర్సైజ్ చేసేకి అంటే షూస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. రన్నింగ్ షూస్ ఉంటాయి కదా, అట్లాంటివి వేసుకుంటే మనకి హీల్ పెయిన్ అట్లా ఏమి ఉండలేదు. దీంతో పాటు మనము ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే మంచి న్యూట్రిషన్, హై ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనకి మజిల్ లాస్ అయ్యలేదు, బాడీ పెయిన్స్ కూడా అంతగా కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకునేకైతే ట్రై చేయండి. ఇంకా నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే, ప్రతిరోజు నేను వీడియోస్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి, కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ కామెంట్స్ వస్తాయి కదా, సో ఆ కామెంట్స్ చూసిన వెంటనే నా కష్టం అస్సలు అనిపిదనమాట. ఇంకా మీరు పెట్టే కామెంట్స్ రోజు చదువుతా ఉంటా, మా హస్బెండ్కి డైలీ చెప్తూ ఉంటానన్నమాట. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు పెట్టే కామెంట్స్ వల్ల సో నిజంగా నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రాదు, అయినా కానీను సో మీరు కామెంట్ చేస్తారు కదా, మీ వీడియోస్ మాకు హెల్ప్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి అనేసి. సో ఆ మాట చాలన్నమాట. సో ఒక్కరికి హెల్ప్ అవుతున్నాయి కదా మన వీడియోస్ అనేసి నాకు అసలు ఎంత హ్యాపీ తెలుసా అండి. సో రవలి, ఇంకా సల్మా అనేసి, మౌనిక, మనోజ్ఞ, ఇంకా గీతా సిస్టరు, లక్ష్మి, ఇంకా చాలామంది చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా చేస్తున్నారనమాట. నాకైతే మంచి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది, మీ కామెంట్స్ అయితే బూస్ట్ ఇస్తుంది అనమాట, ఇంకా చేయాలి మంచి మంచి వీడియోస్ అనేసి. ఇంకా మార్నింగ్ అయితే ఎక్సర్సైజ్ ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత డీటాక్స్ డ్రింక్. ఈరోజు అయితే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయట్లేదు, నార్మల్ డైట్ అనమాట అంతే. సో మార్నింగ్ 8:30 కల్లా మా ఎక్సర్సైజ్ ఫినిష్ చేసేసుకుని ఇదిగోండి డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్లోకి అయితే దాల్చిన చెక్క, తర్వాత మింట్, కొంచెం అల్లం వేసాను, జింజర్ తురిమేసి కొద్దిగా వాటర్ వేసేసాను అనమాట. ఇది మా హస్బెండ్కి నాకు కొంచెం మరిగి చేసిన తర్వాత దీన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేస్తే ఆకులో రసం అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది బాగా మంచిగా, దాంట్లో ఉండే ఫ్లేవర్ అంతాను. సో తర్వాత ఇంకా కొంచెం వేడిగా ఉన్నట్లే దీన్ని ఫిల్టర్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట. ఇది ఈరోజు మా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్. సో డీటాక్స్ డ్రింక్ మాత్రం మిస్ చేయకండి. సో ఇంకా మలాసన చెప్పాను కదా, సో మలాసన ఛాలెంజ్ చేస్తా ఉన్నానని, ఖచ్చితంగా మలాసనలో తీసుకునేకే ట్రై చేయండి. చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట వెయిట్ లాస్కి, తర్వాత ఇంకా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేకి, మలబద్ధక సమస్యలు తగ్గించేకి, తర్వాత లేడీస్కి
ఏమంటారు యూరిన్ సంబంధించిన చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది మలాసన, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఈ డీటాక్స్ డ్రింక్ ఎప్పుడు తీసుకోవాలి అని కూడా కామెంట్ చేశారు కదా. ఫాస్టింగ్ విండోలో డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చా అనేసి కామెంట్ చేశారు కదా. యాక్చువల్లీ ఫాస్టింగ్ విండోలో ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి, వాటర్ తప్ప ఇంకేం తీసుకోకూడదు. అప్పుడే మనకి ఎఫెక్టివ్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది. కావాలంటే హాట్ వాటర్ తీసుకోవచ్చు అనమాట. మన ఈటింగ్ విండో స్టార్ట్ అయిన తర్వాత మనము డీటాక్స్ డ్రింక్తో తీసుకోవాలి. డీటాక్స్ డ్రింక్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఇలా చేస్తే ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఇదైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉన్నాండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లకి కొంచెం స్పెషల్గా బిసిబెళబాత్ చేస్తా ఉన్నాను. ఈరోజు మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట. గెస్ట్ కోసం ఈరోజు స్పెషల్ వంట. ఈ బిసిబెళబాత్కి అయితే ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ కందిబ్యాళ్ళు, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. తర్వాత ఇంకా ఒక గ్లాసు మిల్లెట్స్ కూడా తీసుకున్నాను. మిల్లెట్స్ నానబెట్టాను అనమాట. ఇవన్నీ మిల్లెట్స్ ఒక 1 అవర్ ముందే నానబెట్టేసాను. ఇదిగోండి ఇంకా బియ్యము, కందిబ్యాళ్ళు, పెసరపప్పు ఇవన్నీ కడిగేసేసి ఇందులోకి అయితే వేసుకుంటాను అనమాట. ఇందులోకి వేసుకొని ఫస్ట్ ఇంకా దీంట్లోకి క్యారెట్, పచ్చి బఠానీ, ఇంకా ఆలు, బీన్స్ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తా ఉన్నాను. వెజిటేబుల్స్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. ఇవే వేయాలని లేదు, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. దీంట్లోకి ఇంకా కొంచెం మునక్కాయ కూడా వేయచ్చు. ఒక మునక్కాయ కూడా వేసుకున్నా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా ఇవైతే ఉడికిచ్చేసాను అనమాట. మెత్తగా ఒక 2 లీటర్లు వాటర్ వేసేసి ఈ అన్నము మెత్తగా ఉడకాల, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇంకా ఈ విధంగా నున్నగా ఉడికిచ్చేసాను. ఇంకా కొద్దిగా వాటర్ కంటెంట్ ఉందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి వాటర్ అయితే. ఇంకా ఇప్పుడైతే బిసిబెళబాత్కి పోపు పెట్టేస్తా ఉన్నానండి. ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఆయిల్, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పల్లీలు, ఇంకా తెల్లగడ్డలు, ఆనియన్ ఒకటి చిన్నగా కట్ చేసిండేది, కరివేపాకు వేసి దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇదంతా పోపు వేయించుకోవాలన్నమాట. ఈ పోపు వేయినాక ఒక టమాటో కూడా వేసుకొని దీంట్లోకి కొంచెము పసుపు, తర్వాత అయితే ఇక్కడ నేను ఎంటీఆర్ది బిసిబెళబాత్ పౌడర్ ఒక 2 ప్యాకెట్లు వేస్తా ఉన్నానండి. ఇప్పుడు అనుకోకుండా చేస్తాను అనమాట. ఇది యాక్చువల్లీ ప్లాన్ లేదు కాబట్టి ఇంకా అంగట్లో తెప్పించింటి, లేకుంటే ఇంకా చేసేదాన్ని బిసిబెళబాత్ పౌడర్ అయితేను. ఇదిగోండి ఇంకా దీంట్లోకి అయితే కొంచెము చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసము, తర్వాత కొంచెం కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొద్దిగా అట్లా వాటర్ వేసేసి ఈ మసాలా పచ్చి వాసన అంతా పోయే వరకు కాసేపు అట్లా దీన్ని ఉడికించుకోవాలా పచ్చివాసన పోయే వరకు. దీంట్లోకి కొంచెం కారం పొడి కూడా వేసాను. తర్వాత మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, వెజిటేబుల్స్ అంతాను, అది వేసేసి దీన్ని ఇంకా బాగా మిక్స్ చేసేసేయడం అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, చాలా గట్టిగా కాకుండా నీళ్ళుగా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇంకా దీంట్లోకి మెయిన్ ఫ్లేవర్ అంటే బెల్లము. చివరిలో బెల్లం వేసుకోవాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తర్వాత అయితే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తా ఉన్నాను. ఇది బిసిబెళబాత్ అనమాట. కర్ణాటకలో చాలా స్పెషల్ అండి బిసిబెళబాత్ అయితే. ఏ హోటల్కి పోయినా బిసిబెళబాత్ కంపల్సరీగా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట. బెంగళూరు వచ్చిన తర్వాత నాకు బెంగళూరులో నచ్చిందంటే బిసిబెళబాత్. ఇంకా బిసిబెళబాత్లోకి ఇంకా కార బుంది లేదంటే గిన అంత టేస్ట్ ఉండదు అనమాట. ఈ 2 కాంబినేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు పచ్చడి లాగా చేస్తాం కదా, పెరుగు పచ్చడి చేసి అది కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కానీ కార బుందితో చాలా బాగుంటుంది. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే. నేను మా అల్లుడు చూడండి ఎంత పెద్ద అల్లుడు ఉన్నాను నాకు. స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా, ఇతనే అనమాట భరత్. మా అల్లుడు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కొడుకు అనమాట. సో నాకు అల్లుడు అవుతాడు. ఇంకా తను వచ్చేసి బీటెక్ అయిపోయింది, ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ చేస్తాను బెంగళూరులోనే. ఇంకా వీకెండ్ కదా అందుకే వచ్చారనమాట. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. తనంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఫుల్ సాఫ్ట్గా ఉంటాడు, బాగా కలిసిపోతాడు అందరితోనూ, చాలా ఇష్టం నాకైతే. ఇంకా ఈరోజు ఇంకా తన కోసం నా డైట్ అంతా పక్కన పెట్టేసి మంచిగా బిసిబెళబాత్ ఫుల్ ఎంజాయ్ చేసాము, డైట్ పక్కన పెట్టేసి. అయితే ఇంకా లంచ్లోకి అయితే ఇంకా ఫిష్ కర్రీ చేస్తా ఉన్నాను.
ఇంకా ఈ ఫిష్ కర్రీ అయితే నేను ఆల్రెడీ ఎలా చేస్తాను అనేసి కొన్ని వీడియోస్లో చూపించాను. ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట. ఇక్కడైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఫిష్ కర్రీకి అయితే. మిక్సీ జార్లోకి చెక్క, లవంగం, అల్లము, కొంచెం అంటే కొంచెం ఎండు కొబ్బరి, ఒక ఆనియన్, గార్లిక్, టమోటో, కొత్తిమీర, తర్వాత పుదీనా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడైతే మసాలా రెడీ అయిపోయింది ఫిష్ కర్రీకి అయితే. ఇంకా ఫిష్ కర్రీకి అయితే నేను ఇంకా రైస్ పెట్టేసేసానండి. యాక్చువల్లీ సంగటి చేద్దాం అనుకోండి, రాగి సంగటి. ఇంకా ఫిష్ కర్రీలోకి ఇంకా దానికేమో ఇంకా రైసే బాగుంటుంది అంటే ఇంకా రైసే పెట్టేసాను. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే కర్రీ చేసేస్తాను. ఈరోజు మట్టి కడాయిలో చేస్తా ఉన్నాను. మంచి ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అనేసి అయితే ఇంకా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇదిగోండి కొంచెం కరివేపాకు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం పేస్ట్ అట్లా వేయించేసుకున్నాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఈ మసాలా అంతా వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు దీన్ని కొంచెం ఆయిల్లోని ఫ్రై ఉడికించుకోవాలన్నమాట. కాస్త ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు కాస్త ఉడికించుకోవాలన్నమాట మసాలాని. తర్వాత ఒక పెద్ద టమోటో సైజు చింతపండుని నానబెట్టుకొని దాని రసం ఇందులో వేసుకొని దీంట్లో తగినంత కారము, తర్వాత ధనియా పౌడర్ ఒక 1 టేబుల్ స్పూను, తర్వాత పసుపు కొద్దిగా వేసాను. తర్వాత ఆచి ఫిష్ కర్రీ మసాలా వస్తుంది కదా, ఆ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తా ఉన్నాను. చాలా బాగుంటుంది ఆచి బ్రాండ్ అయితే. మా ఇంట్లో మేము ఎక్కువ ఆచి బ్రాండే యూజ్ చేస్తాము. సాంబార్ పొడి కానీ, ఫిష్ కర్రీ కానీ, చికెన్ కానీ చాలా బాగుంటుందండి ఆచి ఫ్లేవర్ అయితే. నాకు ఇష్టం అయితే. ఇంకా దీంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత చూసుకొని వేసుకోవాలన్నమాట. ఫిష్ కర్రీకి మరీ ఎక్కువ వాటర్ వేసేయకుండా కొంచెం మసాలా గట్టిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, మరీ నీళ్ళగా ఉండకుండా. అన్నంలోకి కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మనం ఫిష్ చేసినప్పుడు మళ్ళీ దాంట్లో వాటర్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట ఫిష్ చేసినప్పుడు ఉడికేటప్పుడు. కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి వాటర్ అయితే. ఇదిగోండి కాసేపు అట్లా ఉడికించుకోవాలి. రసం అంతా కొంచెం మరిగించుకోవాలన్నమాట. రసం బాగా మరిగినాక మనం కడిగి పెట్టుకోండి ఫిషెస్ వేసేసుకోవడమే. ఇంకా వేసుకొని ఇంకా దీనికి గరిటె పెట్టకూడదు అనమాట. గరిటె పెట్టామో ఇంకా ముక్కలు చీలు పోయేస్తాయని నేను అట్లా కాకుండా గరిటె పెట్టకుండా అయితే దీన్ని ఉడికించేసుకోవాలన్నమాట. ఇంకా ప్లేట్ పెట్టేసేసి దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టేశాను. ఇదిగోండి 20 మినిట్స్ తర్వాత అయితే ఫిష్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా సూపర్గా ఉండింది ఈరోజు అయితే. సో దీన్ని ఇంకా గరిటె పెట్టకూడదు, జస్ట్ ఇట్లా తిప్పాలన్నమాట అంతే, అడుగు అంటకుండా. ఇదిగోండి ఫిష్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా తినేయడమే ఇప్పుడు. ఫిష్ కర్రీ that if you quit whatever you're trying to accomplish, ఇదిగోండి ఇంకా మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు తినేకైతే. సో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ అయితే అదిరిపోయింది ఈరోజు. ఇంకా దీంట్లోకి అయితే సింపుల్ గా ఓన్లీ రైస్ మాత్రమే చేశాను. ఇంకా తర్వాత ఆనియన్, తర్వాత కొంచెం కుక్కుమర్ కూడా చిన్న కట్ చేశాను అనమాట సైడ్ కి అయితే. ఇంకా ఇక్కడ చూస్తారా మా జెస్సీ వడ్డిచ్చేస్తా ఉంది. సో వంట చేసే కూడా నేను చేస్తాను అని అడ్డు వస్తుంది. ఇక్కడ వడ్డించే కూడా నేను వడ్డిస్తాను, మా అమ్మకి నేను వడ్డిస్తాను అనమాట. ఇంకా మా ఇంట్లో ఎక్కువ ఫిషేనండి చేసేది, చికెన్ కంటే ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. మా పిల్లలకైతే ఎక్కువ ఫిషే పెట్టేది, చికెన్ కూడా ఇష్టపడరు తినేకి. ఆడపిల్లలు కాబట్టి చికెన్ కొంచెం తగ్గిస్తే మేలు అనమాట. ఇప్పుడు పిల్లలు తెలుసు కదా, ఆడపిల్లలు 11, 12, 13 కెల్లా మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలు అయితే, త్వరగా అర్లీ మెచ్యూర్ అయిపోతున్నారు. సో చికెన్ ఈ మిల్క్ ఇదే మెయిన్ పిల్లలకి ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి అవి కొంచెం తగ్గియండి పిల్లలకి. సో చికెన్ బదులు ఫిష్ పెడితే మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది పిల్లలకి, హార్ట్ హెల్త్ బాగుంటుంది, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఫిష్ లో అయితే. చింతపండు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈరోజు మట్టుకుండలో చేసినది, దానికి ఇంకా ఫ్లేవర్ వచ్చి ఉంటది బాగా. మన చేసినట్లు
ఇదనమాట మా అల్లుడికైతే సూపర్గా నచ్చేసిందంట. చాలా బాగా చేసావు అత్తమ్మ, చాలా బాగా వచ్చింది, కుదిరింది కర్రీ అనేసి. ఇంకా నేను కూడా ఫుల్ హ్యాపీ. ఇంకా నా డైట్ అంతా పక్కన పెట్టి ఈరోజు లంచ్లో మంచిగా ఫిష్ కర్రీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇంకా డిన్నర్లోకి అయితే సింపుల్గా స్మూతీ చేసేసుకుంటాను. ఈరోజు ఓవర్లోడ్ అయిపోయింది అనమాట కార్బోహైడ్రేట్స్. మార్నింగ్ బిసిబెళ్ళే బాతు కొంచెం బూందీ వేసుకున్నా, ఇంకా లంచ్లోకి అయితే ఫిష్ రైస్. సో ఈరోజు ఓవర్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకే ఇంకా డిన్నర్ తగ్గించేసాను. సింపుల్గా అయితే మస్క్ మెలన్ తోటి స్మూతీ చేసేసుకుంటాను. ఒక సగం మస్క్ మెలన్ తీసుకున్నాను. తర్వాత ఇది నేను యూస్ చేసే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో ఒక 1 స్కూప్ అయితే వేసుకుంటాను. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా హనీ కూడా ఫ్లేవర్ కోసం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ హనీ కూడా వేసాను అనమాట, బాగుంటుంది అనేసి. ఇంతే. ఇట్లా మనం డైట్లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఓన్లీ లంచ్లో మాత్రమే తీసుకోవాలి. మార్నింగ్ కానీ లంచ్ కానీ తీసుకోవాలన్నమాట. డిన్నర్లో మాత్రం హెవీగా నాన్ వెజ్ అస్సలు తినకపోదండి. డైజెషన్కి చాలా టైం తీసుకుంటుంది. మనం లంచ్లో తినేసామనుకోండి ఇంకా మంచిగా డైజెస్ట్ అయిపోయేస్తుంది అనమాట. డిన్నర్ ఆ పాటికి డైజెస్ట్ అయిపోతుంది. మనం డిన్నర్లో తిన్నామంటే నెక్స్ట్ డే కూడా డైజెస్ట్ అయ్యలేదు. ఇంకా చికెన్ మాత్రము ఖచ్చితంగా డిన్నర్లో అస్సలు ప్రిఫర్ చేయకూడదు. సో లంచ్లో మాత్రమే తీసుకోవాలి, అది కూడా లిమిట్గా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి అయితే ఇంకా కొంచెం పైన నానబెట్టుకునే సబ్జాలు కూడా వేసేసాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా డిన్నర్ అయితే లైట్గా అయితే 6 o'clock కల్లా ఫినిష్ చేసేసాను అనమాట. సింపుల్గా అయితే ఈరోజు ఫుల్ చీట్ డే అయిపోయిందండి నాకు. డైట్ అనుకోలేదు ఇలా అవుతుంది అనేసి. ఇంకా మా అల్లుడి కోసం ఈరోజు నా డైట్ పక్కన పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట, దాంతో పాటు మేము కూడాను. ఇలా గడిచింది ఫ్రెండ్స్ నా డే 17 అయితే. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో డే 18 నుంచి ఇంకా కంటిన్యూగా ఉంటుంది అనమాట డైట్ అయితే. ఇంకా స్ట్రిక్ట్గా చేస్తాను, ఇంకా చీటింగ్లు ఏమి ఉండదు. సో రేపటి వీడియోలో డే 18లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.